మీరు మీ రేషన్ కార్డ్ కి మీ కుటుంబ సభ్యుల ఆధార్ తో ఈకేవైసీ చేపించారా? లేదంటే మీ పేరు తొలగిపోవడంతో పాటు మీకు జారీ అయ్యే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ లో కూడా పేరు తొలగిపోతుంది. అలా జరగకూడదంటే ఏం చేయాలి, ఎలా చెక్ చేయాలి చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో ఈపీడీఎస్ తెలంగాణ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ థర్డ్ ఆప్షన్ బెనిఫిషియరీ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రెసెంట్ మంత్ అండ్ ఇయర్ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. దాని పక్కనే మీ రేషన్ కార్డ్ లోని ఎఫ్ఎస్సి నంబర్ కాకుండా 12 అంకెల రేషన్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద మీ రేషన్ కార్డ్ కి లింక్ అయి ఉన్న సభ్యులందరి వివరాలు కనిపిస్తాయి. ఇందులో ప్రెసెంట్ కేవైసీ అయినా లేదా కాకపోయినా సభ్యుల పేర్లు అండ్ జెండర్ అండ్ రేషన్ కార్డ్ నమోదైనప్పటి వయసు అండ్ పక్కన సభ్యుల లైవ్ స్టేటస్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ లో చూపిస్తుంది. అండ్ పక్కన యుఐడి అంటే మీ రేషన్ కార్డ్ కి ఆధార్ నంబర్ లింక్ అయిన స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే చివరన ఈకేవైసీ వెరిఫికేషన్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఇందులో ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లోని చివరి 4 అంకెలు చూపిస్తే మీ కుటుంబంలోని ఆ వ్యక్తికి రేషన్ కార్డ్ తో ఆధార్ ద్వారా ఈకేవైసీ పూర్తయిందని అర్థం. వీరికి మళ్ళీ చేపించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నాట్ వెరిఫైడ్ అని వస్తే మాత్రం కేవైసీ ఇంకా పూర్తి చేసుకోలేదని అర్థం. మీరు మీ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డ్ పై మీ నియరెస్ట్ రేషన్ కార్డ్ డీలర్ నంబర్ రాసి ఉంటుంది. ఒకవేళ వీరు అందుబాటులో లేకుంటే వేరే ఏదైనా రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్లి ఆధార్ అండ్ రేషన్ కార్డ్ కాపీని తీసుకెళ్లి ఈకేవైసీ చేపించండి. ఒకవేళ డీలర్ వద్ద కేవైసీ కాకుంటే మీ ఆధార్ లో మీ చేతి వేలి ముద్రలు గత 5 సంవత్సరాల లోపు అప్డేట్ చేపించలేదని అర్థం. వెంటనే మీ నియరెస్ట్ ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఆధార్ కి వర్కింగ్ మొబైల్ నంబర్ ని లింక్ చేయడంతో పాటు మీ చేతి వేళ్లను అప్డేట్ చేపించండి. ఇక్కడ మీ మొత్తం 10 వేళ్లలో ఏవైనా 6 ఫింగర్స్ స్కాన్ అవుతే సరిపోతుంది. వన్స్ ఫింగర్స్ ని అప్డేట్ చేశాక మళ్ళీ రేషన్ డీలర్ వద్దకెళ్లి ఈకేవైసీ చేపించండి, వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు మీ కేవైసీ స్టేటస్ ని తెలుసుకొని అప్డేట్ చేపించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.